హాయ్ హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శామ్ స్టోరీ. సేఫ్గా తిరుపతికి అయితే రీచ్ అయిపోయినాం. ఫస్ట్ టైం మేము టికెట్స్ దర్శనం టికెట్లు బుక్ చేసుకోలేదు. శ్రీవారి మెట్ల దగ్గర టోకెన్స్ ఇస్తారంటే శ్రీవారి మెట్ల మార్గాన్ని వెళ్దాము, మాది కూడా మొక్కుండే కాలినడకన వస్తామని. కానీ అలిపిరి ఎక్కుదాం అనుకున్నాం, కానీ శ్రీవారి మెట్ల దగ్గర టోకెన్స్ ఇస్తారన్నాక ఇటు షిఫ్ట్ అయిపోయినాం. మళ్ళీ ఇప్పుడు నైట్ 11 అవుతుంది కాబట్టి క్లోజ్ ఉంది దారి. మబ్బుల 5కి అట్లా ఓపెన్ చేస్తారంట గేట్లు, అప్పుడే వెళ్ళాలి. 6కి టోకెన్స్ ఇస్తారు. అందుకే అందరు లైన్లో టైం ఉంది కదా, కొద్దిసేపు ఛార్జింగ్ పెట్టుకుందాం, ఛార్జింగ్ అయిపోయిందని పక్కకు ఒక రూమ్ ఉంటే అక్కడ ఛార్జింగ్ పెట్టుకోవడానికి వెళ్ళినాం నేను అత్తమ్మ. వెళ్ళి వచ్చేసరికి మంచి స్లీప్ వేస్తారు అందరూ. అసలు లేపినా కూడా లేవట్లేదు, కారులో అసలు ప్లేసే లేదు. ఏం చేయాలో అర్థం కాక పక్కనే ఆటో ఉంటే అందులో కూర్చున్నాం. నైట్ మొత్తం అసలు పడుకోలేదు కొద్దిసేపు కూడా. ఫుల్ దోమలు ఉన్నాయి ఆటోలో. కొంచెం ఒక 5 మినిట్స్ కూడా న్యాప్ తీసుకోవాలి. ఎలాగోలా ఆ నైట్ అయితే అట్లా గడిచిపోయింది. గేట్స్ ఓపెన్ చేసారు. ఇక ఫుల్ రేసింగ్. ఫస్ట్ టైం కార్ రేసింగ్ అంటే నేను ఇక్కడనే తిరుపతిలోనే చూసిన. ఒకరిని మించి ఒకరు ఎవరికి నచ్చినట్టు వాళ్ళు వెళ్ళిపోవడమే టోకెన్స్ కోసం. ఫైనల్లీ మాకు టికెట్స్ అయితే దొరికిపోయినాయి. వీళ్ళందరికీ ఇంకా టోకెన్స్ కోసం వెళ్ళే వాళ్ళు వెళ్ళి తెచ్చుకోవాలి. ఇప్పుడు ఓన్లీ 2000 అంతే ఉంటాయి టోకెన్స్ ఇవ్వడం. 2000 అయిపోయిన తర్వాత అసలు ఇవ్వరు. అందుకోసం అందరు చూడండి పాపం చాలామంది పరిగెత్తుతారు, కానీ కొందరైతే చాలా రిలాక్సింగ్ వెళ్ళిపోతారు. ఎందుకంటే జనాలు తక్కువ ఉన్నారు, దొరుకుతాయిలే అన్నట్టు. ఇప్పుడు 6:30 అట్లా అవుతున్నట్టుంది. చూడండి వెదర్ ఎంత బాగుందో. బ్రషింగ్ టైం, బ్రష్ చేసి కొంచెం టీ తాగేసి ఇక మన నడక ప్రారంభించాల్సింది. మాకు తొందర దొరికేసినాయి టోకెన్స్. మాకు 4 నెంబర్ అనుకుంటా సీన్ది, 4, 5, 6 అట్లా సీరియల్గా మాయే ఉండే. చాలా తొందర, ఎందుకంటే మేము దొరికితే లేవో అని ఆగం ఉరికినాం. పిల్లలు కూడా పడుకున్నారు కార్లో వదిలేసి. ఇక మేము నలుగురం ఫస్ట్ టోకెన్స్ తెచ్చుకోవాలి, మళ్ళీ దొరకదేమో అనుకున్నాం. కానీ దొరికినాయి మంచిగా. ఇక కొంచెం టీ తాగినాం, ఇప్పుడే రిలాక్సింగ్ ఉంది. ఒక కొబ్బరికాయ కొట్టేసి మంచిగా మొక్కుకొని దేవుణ్ణి ఇక మనం ప్రయాణాన్ని స్టార్ట్ చేయాలి, ఏ ఆటంకాలు రాకుండా అని. శ్రీవారి మెట్ల దగ్గర స్టార్టింగ్ మన నడక ప్రారంభంలోనే దేవుడు మంచిగా స్వరూపం, ఎంత మంచిగా విగ్రహం రూపంలో అక్కడ గుడిలాగా ఉంది. అందులో మొక్కుకొని సేఫ్గా ఈ నడక అనేది కంప్లీట్ కావాలని మంచిగా మొక్కుకొని ప్రారంభించిన. ఇప్పుడే ఎలా అవుతుందో ఈ జర్నీ. పిల్లలు ఉన్నారు కదా, ఎంత సతాయిస్తారో అదే భయం అవుతుంది. చూడాలి ఎట్లా అవుతుందో. చూడండి మీరు కూడా. బంధన గోవింద గోవింద హరి గోవింద గోకులందన గోవింద చాలగమాదర గోవింద సహస్రనామ గోవింద లక్ష్మీ కస్తూరి గోవింద కాంచన భర గోవింద గరుడ వాహన గోవింద హరి గోవింద. 300 మెట్లు కంప్లీటెడ్ సక్సెస్ఫుల్లీ. completed successfully. Arush, goodbye. Kondengam. Hi Ansh.
అత్తెత్తుకున్నాడు చిన్న మెత్తుకోగి కొంచెం ఏమైంది కన్నమ్మ? హాయ్ అయిందా? హాయ్ అయిందా? తమ్ముడు ఎక్కడ? తమ్ముడు ఆరు షేడి ఆర్ష్ పోయిండా? ఎటు సైడ్ పోయిండు చూపి. హాయ్ అయిందా? ఎందుకు ఇంత సైలెంట్? బాగా ఆసక్తుంది అంతే. బొట్టు పెడతాం మనం పెడదాం. జేజ బొట్టు పెట్టుకున్నాం నువ్వు పెట్టుకున్నా. చిన్నాడు ఎత్తుకోమంటుంది ఫోన్ ఇచ్చి అద్దా ఇటు నాకు మోకాలు తెక్కేస్తావా మెట్లు? స్కూల్కి వెళ్ళదా? సూర్యబాబు గారిని కలుసుకోవలసిందిగా కోరుతున్నాము. సావిత్రి గారు, చక్క లక్ష్మి గారు, ఊరు ఆనందపురం సంరక్షణ ఉన్నారు. దీనికి ఓపి
పెట్టుకో లో పెట్టుకో సరే తిన్న అదు చాలు 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 లేట్ అవుతుంది అక్క అక్కడికి నడవాలన్నా నడుగు రూమ్ వచ్చిందట తీసుకో తీసుకోండి పైకి తీసుకో ఏం కాదు పాప పోదు లాస్ట్ తెచ్చుకోండి కుంకుమ అన్న కుంకుమ ఎక్కడ మంచిగా ఉంటుంది మన నాకు బాగా కనిపించాలి మంచిగా మంచిగా లేదు నేను చూసిన అక్కడ
ఏమైంది? అదే క్వాలిటీ ఉన్న బాగుంటుంది. లేదు దీనిలో వేరే కూడా ఉంటుంది. అంత కూడా ఈ ఫ్లవర్స్ చూడండి ఎంత బాగున్నాయో, రియల్ ఫ్లవర్స్ లాగానే ఉన్నాయి. చాలా నచ్చినాయి. తీసుకుందాం అనుకున్నా కానీ మా వాళ్ళు అసలు కనిపించలేదు ఆ టైంలో, అందుకే తీసుకోకుండా వచ్చేసిన. ఈ స్ట్రీట్ షాపింగ్ అయిపోయిన తర్వాత ఇక మళ్ళీ కంచికి అరుణాచలం అటు సైడ్ వెళ్ళిపోవాలి. ఎటవుతుందో కంచి అరుణాచలమో ఇంకా ఫిక్స్ అవ్వలేదు. ఫిక్స్ అయ్యి ఏదో ఒక దారిన వెళ్ళిపోతాం. ఇక్కడ వుడెన్వి నాకు చాలా బాగా నచ్చినాయి. తీసుకుందాం అనుకుంటే చాలా ఎక్స్పెన్సివ్ ఉండే, అసలు ఏం తీసుకోలేదు. చిన్న చిన్న బొమ్మలు కొన్ని తీసుకొని వచ్చేసినాం అక్కడ నుండి. వీడియో తీస్తే అందరు విచిత్రంగా చూస్తారు, కొంచెం తీయడానికి కూడా మొహమాటం అనిపించింది. ఫస్ట్ టైం కదా, అందుకే అట్లా అనిపించినట్టుంది. ఆమె ఆల్రెడీ అడుగుతుంది యూట్యూబ్కా అక్క వీడియో అని. ఎలాగోలా మన తిరుపతి దర్శనం అయితే సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయింది. ఇక నెక్స్ట్ అరుణాచలం, కంచి, కాణిపాకం ఎలా అవుతుందో ఆ వీడియోస్ కూడా పెడతా, డెఫినెట్గా చూడండి. కొంచెం ఇగ్నోర్ చేయండి, నేను అంత పర్ఫెక్ట్ కాలేదు ఇంకా వీడియో లాంగ్ వీడియోస్లలో, ఎడిటింగ్లోనైనా అంత అయినా కొంచెం ఇప్పుడిప్పుడే స్టార్టింగ్ కాబట్టి ఛానల్ కొంచెం పర్ఫెక్షన్ అవ్వడానికి టైం పడుతుంది. మీరే రెడీ చేస్తారు ఇవి వీడియో తీస్తుంది. తిరుపతికి బాయ్ బాయ్ చెప్పే టైం వచ్చేసింది. మళ్ళీ ఎప్పుడు వస్తామో ఏమో, ఆయన పిలుపు మళ్ళీ ఎప్పుడు వస్తుందో. వెళ్ళాలని లేదు ఇక్కడ నుండి, కానీ తప్పదు, ఎన్ని డేస్ ఉన్నా వెళ్ళిపోవాలి అంతే. నాకైతే అంత తిరిగినట్టు ఏం అనిపించలేదు, ఇంకా కొద్దిసేపు ఉంటే బాగుండేది అనిపించింది. కానీ టైం లేదు కదా, ఇంకా వెళ్ళాల్సినవి చాలా ఉండే ప్లేసెస్, టైం సరిపోదు. ఇక్కడనే గడిచిపోతే మళ్ళీ కొంచెం తిరుపతిలో పైన కొండపైన ఇంకా చూసేటివి ఉండే, కానీ అంతా మాకు టైం సెట్ అవ్వదని వెళ్ళిపోతున్నాం ఇక్కడ నుండి. ఏమో కానీ ఏమన్నా ఫీలింగా, తిరుపతిలో ఉంటే అసలు ఏం స్ట్రెస్ ఉండదు. ఫస్ట్ అన్నీ మర్చిపోయి హాయిగా బతికేయచ్చు. ఇక్కడనే రీజనబుల్గా ఏది ఖర్చు ఉండదు, తక్కువ మనం చేస్తే షాపింగ్ తప్ప మిగతా అవన్నీ చాలా రీజనబుల్ ప్రైస్కి వచ్చేస్తాయి. ఇక్కడ అంతా బాగానే జరిగింది, కానీ ఒక మెట్లు ఎక్కేటప్పుడే పిల్లలతోటే చుక్కలు కనిపించినాయి. అసలు వాళ్ళు సంక దిగలేరు, చూసిరు కదా మీరు వీడియో. ఒక్కసారి కూడా నడవలేరు. కొద్దిసేపే ఏదో అట్లా 5 minutes అప్పుడు నడిస్తే నేను వీడియో తీసి క్లిప్ పెట్టేసినా, కానీ అసలు వాళ్ళు నడవలేదు. మ్యాక్సిమం అంతా మేమే, ఒకరు తప్పితే ఒకరు. అక్క దగ్గరనే ఎక్కువ ఉన్నారు, తర్వాత సీను అంతే. నా దగ్గర కూడా చాలా తక్కువ వచ్చారు, అసలు రాలేదు. అలాగోలనైతే దర్శనాలు అయితే అయిపోయినాయి. కొండ దిగితే మళ్ళీ ఇప్పుడు అక్కడ మంగపట్నానికి వెళ్దాం అనుకుంటున్నాం. అక్కడ ఎట్లా ఉంటుందో చూడాలి. ఎప్పుడు వెళ్ళలేదు, ఫస్ట్ టైం. నేనైతే వచ్చినా కానీ వచ్చినప్పుడు వెళ్ళలేదు ఎప్పుడు, అమ్మ వాళ్ళతో వచ్చినప్పుడు. ఇప్పుడు వెళ్తా, చూద్దాం అక్కడ కూడా ఎట్లుందో. చూడు గంట